తమాషాలు చేస్తున్నావా? దాన్ని తీసుకెళ్ళిందా కాక మళ్ళీ వదిలే అంట. పిల్ల ఎక్కడికైనా వెళ్ళిపోద్ది, ఎలా బతుకుతుంది నీతో అని చెప్పి టెన్షన్ పడుతున్నాడు. కొడతాడు రా, బరాబర్ కొడతాడు రా. వాళ్ళు చెల్లెని అక్కడ ఉంచాలి. ముందు వస్తున్నా. కొట్టడం నేను చూడలేకపోతున్నాను అన్న. గైస్ ఏమైందంటే నిన్న నితిన్ సీరియస్ అని చెప్పేసి ఇద్దరు వాళ్ళ ఇతర చెల్లి అయితే వెళ్ళిపోతారు. తమ్ముడు ఏం చేసినట్టు వీడియో క్లిప్ పంపిండు అని రోడ్డు మీద వెళ్ళిపోతుంది అన్న అని చెప్తే నేను సడన్ గా ఇద్దరం షాక్, ఇద్దరం పోతున్నాం. విషయం నితిన్ కూడా తెలియదు. ఇంకా చెప్పిన తమ్ముని ఫాలో అవ్వమని చెప్పిన. ఇక్కడనే అంట, బయటనే అంట. పిచ్చిలేస్తుంది. అదే కాదు, బ్యాగులు తీసుకొని కూడా ఏంది చిన్నపిల్లల కలిగి అసలు అర్థం కాదు. పెద్ద మనుషులు చేసుకుంటున్నారా? ఇప్పుడు బయటకు వెళ్ళేదో ఉండిపోలేం అనుకుంటున్నారు. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడిన ఏడ కూర్చున్నారా? అర్థమే కాదు అసలు నాకు ఇలా చూసి వీడు ఫోన్ చేసి చెప్పిండు, అరే అన్న ఇట్లా నడుచుకొని వచ్చారా? ఇలా పోతున్నాడు. ఆ సైడ్ కా ఏడిపోతున్నావు? వదులు, లావుతున్నారేంటి? అబ్బాయి మీరేమన్నా వదులు. ఇప్పుడు నేను కొడతా, మీ బావ కాదు నేను కొడతా. ఆ పిల్లలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నీకేంటి తమాషాలు? ఈ టైం ఏంటి? టైం ఎంత అవుతుంది? ఈ టైంలో పోతావు కాడపిల్లవి? అరే మైగా ఏంది కొట్టడం నేను చూడలేకపోతున్నాను అన్న. కాదు కొట్టడం కాదురా పిచ్చోని. మీ అన్న కూడా చూడలేకపోతున్నాడు. కొట్టడారా? ముద్దు పెట్టుకుంటారా? అలా ఏం మాట్లాడమేందిరా పిచ్చోని వారా? లేకుంటే బ్యాగ్ పోయి ఏం చేస్తారు? నువ్వు ఈ మాటలేంది? ఏంటి ఏమన్నావు? ఏదో ఒకటి చేసుకొని బతుకుతాం వదినా. ఈ సొసైటీలోనూ నువ్వేదో చేసుకుని బతుకుతావు. ఈ ఆడపిల్లలని మైనర్ అవ్వకుండా నువ్వు తీసుకుపోతావు బయటికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అనుకో, వెళ్తావు. అర్థమవుతుందా? మీరు ఒప్పుకుంటా? నేనే కేసు పెడతా నీ మీద. అర్థమవుతుందా? దాన్ని పాడు చేస్తున్నావు నువ్వు. ఈ టైంలో తీసుకుపోతావా? కోపం వస్తుంది. అన్నతో మాట్లాడదు, కొడతా చెప్తున్నా నీకు. కావాలి అని అన్నో ఒప్పిస్తా అని చెప్పినా కూడా ఈ టైంలో అర్ధరాత్రి బయటకు వెళ్ళవేంటి? నీకేమైనా అయితే ఏంటి? ఎవరిని చదువుతారు? నోర్మై నువ్వు. తీసుకెళ్ళి ఇప్పుడు టైంలో అర్ధరాత్రి తీసుకెళ్ళి ఎడబెడతావు అంటున్నా. చూసుకోవడం ఎడబెడతావు. చూసుకుంటా అంటే ఇప్పుడు రూమ్ ఉందా? రూమ్ ఉందా? నీ జోబులో ఎంత పైసలు ఉన్నాయి? నేను మా ఊరు తీసుకో. మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా మైనర్ అమ్మాయిని తీసుకెళ్ళి? నేను చేపిస్తా అక్క. నువ్వే చెప్పదు నా అన్న నేను చూడలేకపోతున్నాను. అరే నేను చెప్తా అని చెప్పినా కదా, ఒప్పిస్తా అని చెప్పినా కదా. వినట్లేదు నువ్వే నైట్ కూడా చెప్పి చూసా. అరే నేను లవ్ చేస్తున్నా అంటే లవ్ చేసి సంకనాగిపోని ఎవరు కూడా వెంటనే ఒప్పుకోర్రా. టైం పడుతుంది కాస్త.
ఆ టైం యాక్సెప్ట్ చేసే అంత వరకు కూడా మీరు ఆగలేకపోతున్నా, అంత తొందర ఎక్కువైపోతున్నారా? ఎంత చెప్తా అన్న ఒప్పుకోడు వదినా. నిజంగా చెప్తున్నా, మస్తు కోపం వస్తుంది ఇద్దరి మీద. అరే మై చాలా తప్పురా. అరే ఇప్పుడు వాళ్ళ అన్న అన్నాక ప్రేమ ఉండదు అరే చెల్లి మీద. ఆ చెల్లిని ఎట్లా కలిగిస్తాడు? అరే ఏమైనా జాబ్ చేస్తున్నావా లేదా? అరే వాళ్ళ ఇంట్లో తెలిస్తే చావు కొడతారు. వాడు కాబట్టి కొట్టి వదిలేసిండు, అర్థమైందా? వాడి మీద తప్పుగా మాట్లాడడానికి ఎవరికి రైట్స్ లేవు. ఆడ చెల్లి మైనర్ కూడా అవ్వలేదు, ఆ పిల్ల ఎక్కడికైనా వెళ్ళిపోద్ది, ఎలా బతుకుతుంది నీతో అని చెప్పి టెన్షన్ పడుతున్నాడు. చిన్న థింగ్. అరే వాళ్ళ ఇంట్లో అనుకో, టైం ఎంత కేసు చెప్పు? పెట్టి ఇట్లా టైం ఎంత? చేస్తారు. ఈ టైం ఎడుకోతావు? టైం చూడు, టైం 11:30 దగ్గర 12. ఈ నైట్లో పెట్టుకోతావా? ఈ టైంలో అవుతావు బయటికి? వెళ్ళిపోదాం. పిచ్చిదా వాళ్ళ అన్నకు ఫోన్ చేయి. పిల్ల ఇట్లా మాటినా కానీ వాళ్ళ ఇప్పుడు నిన్ను కొట్టినా నేను ఆపను, అర్థమైందా? రాత్రి అప్పుడు ఆడపిల్లవేనా నువ్వు? ఆడపిల్లవేనా? ఈ టైంలో బయటకు పోతావా నువ్వు? నిజానికి ఫోన్ కూడా అప్పుడు ఏంటో కొట్టడం కాదురా. ఫస్ట్ వాళ్ళు అన్న వచ్చిన నేనే మాట్లాడతాం, ఇద్దరం మాట్లాడతాం. కొట్టడం ఎందుకు కొడతారా? ఇంట్లో ఏడుకోయి బతుకుతారు. మళ్ళీ ఇప్పుడు దెబ్బలే కదన్నా మాకు. కొడతాడు రా, బరాబర్ కొడతాడు రా. వాళ్ళు చెల్లెని ఒప్పిస్తానంటే వస్తాం. ఒప్పిడంగా ఎప్పుడు చెప్పినా నేను నీకు ఒప్పిస్తాను. ఎంత చెప్పినా అన్న వినట్లేదు వదినా. ఎందుకు వింటాడు రా? వాడు భయం వాడికి ఉంటది, ఒప్పించుకునే బాధ్యత మనలో ఉండాలి, అర్థమైందా? ఇప్పుడు సక్సెస్ అయిపోతా అంటే వెంటనే అయిపోగా సక్సెస్. దానికి కొంచెం హార్డ్ వర్క్ చేస్తావు కదా, పైకి రావాలి అని అంటే కష్టపడతావు కదా. ఇప్పుడు మీ అన్నను కూడా బాధ తగ్గించి నీకు మీ ఇద్దరు ఒక లైఫ్ లో సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉంటాను ఒక నమ్మకం ఇస్తా. మీ అన్న ఎందుకు ఒప్పుకోడు? అన్న కూడా వెళ్ళిపోమని చెప్పాడు కదా వదినా. ఎవడు వెళ్ళిపోమని? చెప్పండి, ఇద్దరు వెళ్ళిపోమన్నాడు అన్న. దీన్ని అన్నాడా వెళ్ళిపోమని? సరే వెళ్ళిపోమంటే అంత కోపం వస్తుందా? మెన్న మీరు కొట్టొద్దు, తిట్టొద్దు, ఏం చేయొద్దా? సరే మీ నువ్వు చేసిన తప్పు కాదా? బురదించడం కాదు, నువ్వు చేసింది తప్పు కాదా చెప్పు. ఇట్లా కాదు, కానీ అన్న వినట్లేదు కదా, చెప్పాను కదా అన్న వెళ్ళిపోమన్నాడని చెప్పి నువ్వు ఇంట్లో నేను బయటకు వచ్చేసావు కదా. ఇప్పుడు ఫోన్ చేస్తాను, వాడు ఎలా రియాక్ట్ అవుతాడు చూడు. తమాషాలు ఉన్నాయా? ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇక్కడికి వచ్చేసినావు. బాబా ఏమున్నారు నాన్న? హలో, ఒకసారి కిందకి వస్తావా? ఈడ మన షాప్ ఉంటది కదా, అర్జెంట్ గా రా ఒకసారి ఫాస్ట్ గా. వెళ్ళిపోతా అంటున్నారు వీళ్ళిద్దరు, మహీనా సుధా. ఫాస్ట్ రా, బ్యాగులు పట్టుకొని ఉన్నారు, వెళ్ళిపోతారంట బయటికి. అక్కడ ఉంచాలి, వస్తున్నా. చచ్చిపోతే దెబ్బ కొట్టడం ఏందిరా? పిచ్చోనా తీసుకెళ్ళి ఎడబెడతావు. ఆ ఊరికి వెళ్ళిపోతా, అది వెళ్ళిపోతా అనడం ఏందిరా? పిచ్చిపోకొని కాకపోతే ఈ టైం నేను అర్ధరాత్రిలా. పౌరుషం బాగానే ఉందిరా మీకు, కోపంలో మస్తున్నాయి. ఇంత కోపాలు అన్నీ గుర్తు పెట్టుకోండి. ఏం చేస్తాను బయటికి పోయి? నేను బాగుపడతాను. పెద్ద పెద్దోళ్ళే బయటికి వెళ్ళి ఇదవుతున్నారు. ఇలాంటి బయటికి వెళ్ళిపోతే ఒక్క రూపాయి చేతిలో లేదు కానీ బయటికి వెళ్ళి ఇది అయిపోతారంట. వెనక్కి దాంకోకు, ఈడికి రా, ఈడికి వచ్చి మాట్లాడు రా. ఆడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారంట. అర్థం కావట్లేదు. వాళ్ళు ఇంటికి బయటికి వెళ్ళిపోతారు. పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మా చెల్లిని రోడ్డు పాలు చేసేస్తున్నారా? కొట్టకుండా మాట్లాడు. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోదాం ప్లాన్ చేసి చూసుకొద్దారు. ఉంటాం కదా బా మేము. పరువు తీగ కాలు పట్టుకుంటున్నా ఇద్దరు.
నేను నీ కాలు పట్టుకుంటా బా మంచుకుంటాం. రోడ్ల మీద బాగోతురా, పదండ్రా, ఇంటి పదండ్రా ప్లీజ్. పదే నీ కాలు పట్టుకుంటాను. ఎందుకు ఇలాగా నన్ను ఏడు ఇట్లా కొట్టామంటే మేము చూస్తాం బా మీతో. అరే కొడతాడ్రా, బరాబర్ కొడతాడ్రా. నువ్వు ఆ పిల్లని ఎందుకు లవ్ చేసినావు? ఊరికే మేమేమి ఇచ్చేవి అర్థమవుతుందా? తీసుకెళ్ళిపోని ఎవడిచ్చాడు, వాడు బాధ వాడికి ఉంటది. అందరూ చూస్తున్నారా? రోడ్డు మీద వచ్చేటోళ్ళు గలీజ్ ఉంటుందిరా అమ్మాయి. వాడు ఎంత బాధపడుతున్నాడు అసలు. మీకు కాలు పిచ్చి పచ్చిగా నాకు కొట్టాలనిపిస్తుంది ఇద్దరినా. రండ్రా. వాడి కోసం ఎంత నేను చేశాడు ఒక్క ఆలోచించావా చెయ్యను, నువ్వు? అసలు ఒక్క టచ్ కూడా చేయను ప్లీజ్. నన్ను ఇక్కడే పిల్ల మీద కొట్టనంటున్నా. ప్రామిస్ ఏమన్నా కొట్టానని. ఒట్టురా బాబు, ఒట్టు ఒట్టు. ఓకేనా? మా చెల్లి మీద ఒట్టు. నేను ఒక్క మాట కూడా అన్న ఏమి అన్ను. ఓకేనా? రా ప్లీజ్. నువ్వేనా అన్న ప్లీజ్ ప్లీజ్ అనుకోని పరువుని చూసాను ఇక్కడ నా room. ఎవరు పరువు తీసారు? ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగు. ఆగవా? ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు? వాడి చేత మీరు ప్రామిస్ లేపించుకున్నారండి. వద్దులే మనకి. వాడి చేత మీరు ప్రామిస్ లేపించుకున్నారేట్రా? ఏం వదిలే నువ్వు? ఈడ నుంచి వెళ్ళిపో నువ్వు. ఏంటి వదిలే నువ్వు? కావేరి వద్దు. తమాషాలు చేస్తున్నావా? దాన్ని తీసుకెళ్ళిందా కాక మళ్ళీ వదిలే అంట. మా పక్కనుంటే మా లైఫ్ నిధి చేస్తున్నాడు. చాలా వద్దన్నాను కదా, పదండి ఇంటికి పదండి. ఇక్కడ ఎందుకు సారీ చెప్పడం ఏంటి? నీ చెల్లి నీకు రైట్స్ ఉన్నాయి, బరాబర్ రైట్స్ ఉన్నాయి. వదిలే ఇంకా దాన్ని ఇంకేం చేయలేము. దాని ఏజే ఇంకా అంతే. ఇవన్నీ అట్లా ఒక అట్రాక్షన్ ఫీలింగ్ లేవు, ఇవన్నీ లేవు. బండి తీసుకురా, బండి తీసుకురా నితిన్. బండి తీసుకురావు. నువ్వెందుకు ఏడుస్తావు? చేసిందే ఏదో పని, మళ్ళీ పట్టుకో బ్యాగ్. వాడి చేత ప్రామిస్ లేపించుకుంటున్నారు, కొట్టద్దు గిట్టద్దు అనుకొని. దాన్ని తీసుకెళ్ళింది కాక ఈ టైంలో నీకు ఎవరైనా రైట్స్ ఇచ్చాడు తీసుకెళ్ళడానికి? ఇచ్చాను ఆబే. లేపుతారా? బరాబర్ లేపుతా. ఈ టైంలో తీసుకెళ్తావా నువ్వు? చాలా సపోర్ట్ చేస్తున్నావు. నేను ఒప్పిస్తాను చెప్పానా లేదా? ఒప్పిస్తాను చెప్పినా కదా. నా మాట ఎంత వినవా? ఇండిరా దాన్ని ఎక్కి బెస్ట్. ఎక్కువ పెట్టా నువ్వు, ఎక్కువ నేను తీసుకొస్తాను. ఎక్కువ నువ్వు మీరు టైంలో తీసుకెళ్ళిందా కాక చేతులు వేస్తున్నారు. వదిలే అమ్మా. కన్నీలోనా కన్నీరెంతున్నా అధరాల